హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి కడతానా ఇంత హడావుడి అని ఉంది అనుకుంటున్నారా? ఈరోజు ఏం లేదండి, మా పెద్దమ్మాయి బర్త్డే. వాళ్ళు వచ్చే లోపల బెలూన్స్ కట్టి కొంచెం సర్ప్రైజ్ చేద్దామనేసి స్కూల్ నుంచి వస్తారు మా పిల్లలు. స్కూల్ చూడాలి. బెలూన్స్ అయితే కొంచెం లేట్గా తెచ్చామండి. ఒక్కదాన్ని మా ఆయనకి రావడం లేదు, ఇది గాలి కొట్టడం పంపింగ్ చేయడం రావడం లేదు, నాకు హ్యాండ్ పెయిన్ వస్తుంది. అందుకే నేను ఒకటి తిప్పలు పడుతున్నాను. వాళ్ళు వచ్చే లోపల సండే అనేసి మా హస్బెండ్ పని ఉండడం వల్ల కుదరలేకపోయింది. ఇప్పుడు హడావుడిగా ఇప్పుడు బయటకి వెళ్ళి అయితే తీసుకొచ్చాము. నైట్ అయితే బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటాయి. కేక్ కటింగ్ ఉంటుంది, అంత మించి ఏముంటుంది చెప్పు. అదే కదండి, ఎవరికైనా పిల్లలకి కేక్ కటింగ్లు ఇవే కదా. బర్త్డే ఒకసారి టైం అయింది, ఇంకా 5 minutes ఆటో వచ్చేస్తుంది, స్కూల్ ఆటో వచ్చే టైం అయింది. ఆ లోపల కొనగా నేను బెలూన్స్ అన్ని కవర్ చేస్తావులే. ఇంకోటి టాస్క్ ఇది. టాస్క్ అయిపోయిందండి నిజంగా. ఈ టాస్క్ లో నువ్వు కంప్లీట్ చేస్తావా చేయలేవా? అది కూడా ఇరిగిపోయింది కదా గ్యాస్ పంప్. అవునండి, ఇది కూడా ఇరిగిపోయింది. మా చిన్నమ్మాయి బర్త్డేకి 2 years ఏమో అయింది. ఇది పంప్ 3 years అయిందో పగిలిపోయింది. దాంతో అలాగే కుస్తీ పడుతున్నాను నేను. మళ్ళీ పెద్దమ్మాయి బర్త్డే పిల్లలకి పెద్ద గిఫ్ట్ కాదండి ఇలాంటి. ఏమంటే ఇయర్ ఎండింగ్ మంత్ ఎండింగ్. అలా మా అమ్మాయి బర్త్డే ఇయర్ ఎండింగ్ మంత్ ఎండింగ్. ఆటో వచ్చాకైతా మా పిల్లలు వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళ రియాక్షన్. నువ్వు కానీ నేను ఇక్కడే ఉంటాలే. బర్త్డే గర్ల్ ఈస్ కమింగ్. బర్త్డే గర్ల్ ఈస్ కమింగ్. బర్త్డే గర్ల్. మేము మా స్కూల్లో బర్త్డే విషయం చెప్పినారా? ఎవరో చెప్పినారా? మా చిన్నమ్మాయి డాన్స్ చేసిందంట స్కూల్లో. మా పెద్దమ్మాయి అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. విశేష్ అందరూ మా అమ్మాయికి విష్ చేసి బ్లెస్ చేయండి. నువ్వు కొట్టు, నీ టాస్క్ కంప్లీట్ కాలే. ఇలాగే ఉండాలి. ఓ షిట్ తోపు చెప్పమ్మా, ఏమన్నా ఫ్రెండ్స్ కి చెప్పు. ఏమన్నారు స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ? హ్యాపీ బర్త్డే విష్ చేసి. నువ్వు చెప్పురా, ఎందుకు నేను తోపన్నారు? నేను విక్కీ మా పీటీజే మన కొడుకు డెక్ వచ్చింటే డాన్స్ చేసినామా అందరూ లాస్ట్ వీకెండ్ నేను పైకి కొట్టాం. అందుకే అందరూ ఎంతమంది కొన్నారు. రేపు ఎల్లుండి స్కూల్ ఉందే? లేదు, హాలిడే. మండే ఇస్ హాలిడే. ఇఫ్ యూ ఆఫ్ January 1st. పిత్తు జేజీ చెప్పురా. జేజీ ఏమడుగుతుంది? చెప్పు మరి నీట్గా అర్థమయ్యేలాగా. అంటే బాగా పెద్దగా అంటున్నాడు వాడు క్లాస్ లో. డాన్స్ చేసినందుకే నువ్వు తోపైతున్నావా? వాడు బెలూన్స్ అన్ని తన చూడు. చూడండి, మేము ఎంత కష్టపడుతుందో నీ బర్త్డేకి. కష్టపడి కొట్టి పగిలిపోతున్నాయి. ఇప్పుడు ఆక్సిజన్ ఎక్కువైతున్నప్పుడు గాలి ఎక్కువైతుంది కాబట్టి పగిలిపోతున్నాయి అవి. నోటితో ఊపితే చెబుతున్నా, అది బెలూన్ ప్లాస్టిక్ కదా, చేయకూడదు అట, గలీజ్గా ఉంటుంది. నోటితో ఊపితే అదే తింటావు. లాసియా, what are you doing? I'm taking this one. Oh shit, what's happening there? పగిలిపోయినాయి. ఆడకి పంపింగ్ బెలూన్ కష్టపడుతుంది. తన బర్త్డేకి తానే బెలూన్. స్లిప్పర్స్ బయట వదిలిపో. స్లిప్పర్స్ వేసుకున్నట్టు ఇల్లంతా తిరుగుతున్నావా నువ్వు? పో. అన్ని సాయిశ్రీ కొట్టింది చూడు బెలూన్. కొట్టు, ఇంకా టాప్ అనేది వరకు కొట్టు. నోట్స్ అనకూడదు లెక్క. అది కొట్టు, నీకు చేతనైతే కొట్టు. నీకు టాస్క్ అది కొట్టు. పగిలిపోయింది కదా, ఫ్రిడ్జ్ మీద ఉండేది. ఫ్రిడ్జ్ పెట్టింది, పగిలిపోయింది. బెలూన్ అన్న తర్వాత పగలకుండా ఉంటుందా? కమాన్ కొట్టు. నీకు రాదులే, నీకు చేత కాదులే. అలా హ్యాండ్ వృష్టి కాడ కొంచెం పగిలిపోయింది. ఆడ కొంచెం దాన్ని హోల్డ్ చేసి పంప్ చేయాలి. కాదు,
నువ్వు వేస్ట్లో పెద్ద వేస్ట్ చేయబడతావు నువ్వు ఇటంట ఎట్లా ఇది పెడతా అంత బ్లూ కలర్లో బెలూని మామ బెలూని ఏ బెలూని మా ఇప్పుడైతే దీనికి గ్లాస్ ఎలా కత్తిరిస్తున్నాను లాస్ట్ వేసి నీ మౌత్ కేసుకో purple so beautiful so elegant just looking like a wow so beautiful so elegant just looking like a తెచ్చినారా కేకు ఎక్కడి నుంచి కేక్ వాలా కేక్ వాళ్ళ నుంచి కేక్ కేక్ వాళ్ళ నుంచి కేక్ కేక్ వాళ్ళ నుంచి కేక్ అయితే తీసుకొచ్చామండి నిజమేనా ఊకే నేను కేక్ వాళ్ళ నుంచి అంటుంటే నేను ఊకనే అనుకున్నా కానీ కేక్ వాళ్ళ నుంచి కేక్ వాళ్ళ చూడు ఇక్కడ కేక్ చూడు కేక్ వాళ్ళ నుంచి ఇప్పుడే కేక్ తీసుకొచ్చాము ఏ ఫ్లేవర్ స్ట్రాబెరీ ఫ్లేవర్ అయితే తీసుకొచ్చాము చూపిస్తాను చూడండి పక్కన అయితే చాక్లెట్ క్యాండిల్స్ అలాగే మా పిల్లలకి చాక్లెట్స్ మ్యాజిక్ క్యాండిల్ ఒకటి మామూలు క్యాండిల్స్ ఒకటి ఇది ఒకటి ఇచ్చారు ఇది 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 జరుగునా అవేంటివి ఈ క్యాండీస్ క్యాండీసా అది పడిపోయి చూడండి సాయి అయితే చాక్లెట్ కేక్ చాక్లెట్ ఫ్లేవర్ లో తెద్దాం మమ్మీ అనేది కానీ మాకు చాక్లెట్ ఫ్లేవర్ అక్కడ దొరకలేకపోయింది ఎక్కువ 2 kgs 3 kgs అట్లా ఉంది అంతా ఏం చేస్తామండి మరి రేపు మళ్ళీ పోయాలి 31st నైట్ కి మళ్ళీ ఇంకో కేక్ పోయాలి మాకు ఇది ఒక బెనిఫిట్ అండి మా సాయి బర్త్డేకి ఒక కేక్ 31st నైట్ కి ఒక కేక్ అనమాట ఈ ఇయర్ ఎండింగ్ కి బాయ్ చెప్తూ వచ్చే కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తాం మేమైతే ఇంకా ఇలా అయితే మేము సెలబ్రేషన్ అయితే చేయాలి మాకు చూడండి ప్రతిసారి ఈమె బర్త్డే వచ్చిందంటే 2 కేకులు 2 డ్రెస్సులు ఇట్లా తేవాలన్నమాట మేము అట్లా మా సాయి లక్కీనో మరి ఏమో కానీ అన్లక్కీనే ఎందుకంటే ఎప్పుడు మంత్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ వీకెండ్ అన్నీ వస్తున్నాయి కాబట్టి అన్నీ వస్తుంటాయండి అసలు ఇట్లా ఇయర్ ఎండింగ్ మంత్ ఎండింగ్ అంటే మనకి కొంచెం మనీతో కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదండి ఏం చేస్తావు కొంచెం సేవ్ చేసుకొని సేవింగ్స్ చేసుకొని ఈ లోపల కానీ లేదంటే మధ్యలో కానీ ఉంటాయి కానీ బర్త్డేలు ఏవైనా కానీ అన్ని ఇట్లా మంత్ ఎండింగ్ అంటే కొంచెం కష్టమే కదండి కానీ తప్పదు సెలబ్రేషన్ అయితే చేయాలి కదా పిల్లల సంతోషం కోసం మేమైతే ఇలా సెలబ్రేషన్ అయితే చేస్తాం కేక్ చూపిస్తాను చూడండి కేక్ తీసి చూపించిన తర్వాత అక్కడ పట్టలే రెడ్ లో వచ్చింది స్ట్రాబెరీ కదా అవును అసలు ఇది ఓపెన్ చేస్తేనే స్ట్రాబెరీ ఫ్లేవర్ కొడుతుంది విష్ యూ హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ లేరా అది ఆగిపోయేంత వరకు అట్లనే ఉంటుంది జస్ట్ వెయిట్ ఇయ్యా అది ఊపేది కదా ఆటోమేటిక్ అది ఆఫ్ అయిపోతుంది నువ్వు తిద్దురా నేనంట నువ్వే అను లేకుంటే నాకు భయం లేదు ఇట్లా సాయి పక్క హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు జేజీ రాలా జేజీ పెట్టనా విష్ చెప్పరా విష్ హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ సిస్టర్ కూల్ విశేష చెప్పు లాస్యా పెద్దది చెప్పాలంగా మీకు హ్యాపీ బర్త్డే అక్క అని చెప్పు సాయి బెస్ట్ ఫ్రెండ్ అండి శ్రీ వైష్ణవి శ్రీ వైష్ణవి సాయి బెస్ట్ ఫ్రెండ్ సేమ్ క్లాస్ బట్ సేమ్ స్కూల్ అయితే కాదు కాదు హ్యాపీ బర్త్డే చెప్పా చెప్పాలా నువ్వు హ్యాపీ బర్త్డే అని విశేష తీసుకోమా లాస్యా సాయి అది ఓకే వాళ్ళ ఫ్రెండ్ చాక్లెట్ తీసుకొని వచ్చిందండి ఒక బాయ్ చూడు రా సాయి రా మేడ కూర్చున్నారా ఇంకా నువ్వు రేడ కూర్చున్నారా నువ్వు ఇదే దొరికిందని కేక్ హ్యాపీ బర్త్డే సాయి శ్రీ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరెన్నో ఎందుకు 100 సార్లే మా సాయికి నా తరపున చిన్న గిఫ్ట్ వావ్ ఏంది నేను ఎప్పటి నుండి అడుగుతున్న వాచ్ అట్లనే ఉండు ఫోటో కొడతా ఏంది అది గిఫ్ట్ ఏం చెప్పు వాచ్ ఏమన్నా నచ్చిందే కానీ అట్లా ఎక్స్ప్రెషన్స్ లేదు శ్రేష్టముండ చెప్పమ్మా చెప్పు ఏం చెప్తావులే ఇంకా మమ్మీ నువ్వు ఇచ్చిన గిఫ్ట్ బాగుంటుంది అంటాను
సాయికి నా తరపు నుంచి చిన్న గిఫ్ట్ అండి. వాచ్ అయితే చాలా రోజుల నుంచి అడుగుతుంది, అందుకోసమే నేను సర్ప్రైజ్ గా మా సాయికి గిఫ్ట్ అయితే ఇచ్చాను. డ్రెస్ కలర్ మ్యాచింగ్ డ్రెస్ కలర్ మ్యాచ్ అవుతుంది, అందులో గోల్డ్ బాగుంటది అనేసి అదే కలర్ అయితే తీసుకొచ్చాను నేను. ఏమా హ్యాపీనా? చాలా హ్యాపీ. మా లాస్య నాలుగు మా మమ్మీ అన్నట్టు చూస్తుంది. మా లాస్య బర్త్డేకి మా లాస్యకి గిఫ్ట్ అనమాట. ఇప్పుడు మా పెద్దమ్మాయి ఏది కాబట్టి మా పెద్దమ్మాయికి ఒకటి నేను గిఫ్ట్ వాచ్. నువ్వు పెట్టు. పెట్టుకొని ఉంటాము